Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. సర్ప్రైజ్ ఎలా ఉంది? థ్యాంక్ యూ రియా ఫర్ సేవింగ్ మై లైఫ్. ఇట్స్ ఓకే. మీరిద్దరూ సిబ్లింగ్స్ అనే విషయం నా దగ్గర హైడ్ చేసావు. బాగానే మేనేజ్ చేశారు, కానీ ఇదంతా తెలిస్తే నేను బాధపడతానని ఆలోచించలేదా? అది కాదు వివేక్. ట్రస్ట్ అనేది ఒకసారి పోతే రిలేషన్ ముందుకు మూవ్ అవుతుంది. సారీ విన్నీతా. గుడ్ బై. అమ్మయ్యా, టాస్క్ కంప్లీటెడ్. ఆంటీ, ఇట్స్ యువర్ టర్న్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ బన్నీ. సారీ, ట్విన్స్. బాయ్. జాతకాలు సరిగ్గా లేవని ఇద్దరిని విడదీసి ఉంచాను, కానీ మీ ఇద్దరు ఒకచోట చేరి ఇలాంటి వేషాలు ఇస్తున్నారా? అమ్మా, వాణ్ణి బయటికి పంపించేసినప్పుడు చాలా బాధపడ్డాను, అయినా తట్టుకున్నాను. కానీ ఇలా పరువు తీస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. అమ్మా అమ్మా అమ్మా, కూతురు చేయి పట్టుకున్నావు కానీ కొడుకు చేయి పూర్తిగా వదిలేసావు కదా అమ్మా. ప్రియా, ప్రియా నేను చెప్పేది నేను. ప్రియా ఒకసారి ఆగు. ప్రియా నువ్వు ఆగపోతే చచ్చిపోతాను నేను. నీ ప్రాబ్లం ఏంటి? పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఏంటో చెప్పు. అదే నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, దాని గురించి అడుగుదామని. గుర్తుంది. గుర్తుంటే మరి అలా ఎలా వెళ్ళిపోయావు? నీ గురించి తెలిసాక నీతో చాలా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యాను. నాతో జాగ్రత్త? అంత యాదవ పని నేనేం చేశాను? ఇన్నోసెంట్లా యాక్ట్ చేయకు. నువ్వు పెద్ద ప్లే బాయ్ అని నాతో ఒకరు చెప్పారు. ప్లే బాయా? స్కూల్ బాయ్లో ఉండేవాడు నేను ప్లే బాయా? అలా చెప్పింది ఎవరు? ఇదేంటి ఇక్కడికి వచ్చింది? హాయ్ బన్నీ, గుర్తున్నానా? ఎందుకు మర్చిపోతాడు, ఎంతైనా లవర్ కదా. చిచి, తను నా లవర్ కాదు ప్రియా. మరి చెయ్యి, మేనేజ్ చెయ్యి, అలవాటే కదా. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో మొత్తం చెప్పింది. అయినా అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి సిగ్గుగా లేదు? చిచి. దేవుడా, ఫోన్లో గూగుల్ మ్యాప్స్లో మ్యాప్స్ చూడటమే నాకు సరిగ్గా రాదు ప్రియా. అలాంటిది అమ్మాయిని ట్రాప్ ఎలా చేస్తాను చెప్పు? నీ గురించి ఎవరేదో చెప్తే నమ్మేదాన్ని కాదు. మీ ఓన్ సిస్టరే నీ గురించి చెప్పింది, నమ్మక తప్పలేదు. ప్రియా నీకు తెలుసు కదా తనకి నాకు పడదని. ఏ సిస్టర్ అయినా తమ్ముడిని ఎదవా అని చెప్పుకుంటుందా? కానీ తన చెప్పుకుంటది. నేను నమ్మను. ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేయకు బన్నీ. గుడ్ బై. ప్రియా, ప్రియా నేను చెప్పేది నువ్వు. ఎలా ఉంది? అదేమో చెప్పింది నమ్మదు, నువ్వేమో మా అక్క చెప్పిందే నమ్ముతాడు అంటున్నావు. మధ్యలో నేను ఎదవ నవ్వుతున్నాను. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా? ఇంకో ట్విస్టా? ఈడేంటి అమ్మా, నువ్వు ఇచ్చిన ట్విస్టులు చాలు, మళ్ళీ ఇంకో ట్విస్టా? ఏంటది? అటు చూడు. నిన్నంతా ఫైనేనా బన్నీ? లైఫ్లో షైన్ లేకుండా చేసి ఫైన్ అని అడుగుతున్నావా? అయినా మీ ఇద్దరికి సంబంధం ఏంటి? అది నా చెల్లి. ఇదేం ట్విస్ట్? నా సిస్టర్ డిప్రెషన్లో ఉండడానికి కారణం నువ్వేనని తెలిసింది. మా సిస్టర్ని కలవడానికి వచ్చినప్పుడు నువ్వు కనిపించావు. అప్పుడే డిసైడ్ అయ్యాను నీ మీద ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలని. టైం చూసి ప్లాన్ చేశాము, మొత్తానికి నీ మీద రివెంజ్ తీర్చుకున్నాం. నా ఎమోషన్స్తో నువ్వు ఆడుకున్నట్టే నీ ఎమోషన్స్తో నేను కూడా క్రికెట్ ఆడాలనుకున్నాను. నీ గురించి మొత్తం తెలుసుకున్నాం. కరెక్ట్ టైం చూసి స్పాట్ పెట్టాము. మీ ఇద్దరు సిస్టర్స్ కాదు, నా లైఫ్కి స్పీడ్ బ్రేకర్స్. ప్రియా ఇంకా లైఫ్లో నిన్ను నమ్మదు. ఏరియా అబ్బా,
ఇదేం బాధరా రే ఆ. ఇందాక నుంచి ఫేస్ కవర్ చేసుకుని అటు ఇటు తిరుగుతున్నావు. ఈ స్కెచ్లో నీ హ్యాండ్ కూడా ఉంది కదరా? లేదు లేదు, నేను కేవలం నిమిత్తుడిని మాత్రమే. నిమ్ముతు మరి అసలు ఎవర్రా? మీ ఫ్రెండ్ శివ, వాడే నీ గురించి వీళ్ళందరికీ చెప్పింది. అసలు నిన్ను బయటికి పంపించి తప్పు చేశానే. తప్పు చేశాను నువ్వే అంటున్నావుగా, ఇంకెందుకు ఈ పంచాయితీ? మీరు మధ్యలోకి రాకండి. తండ్రిగా మందలించాల్సింది పోయి సమర్థిస్తున్నారా? ఇప్పుడు ఇంత పెద్ద తప్పేం చేసింది ఇది? మీ కూతుర్ని అడగండి ప్లాట్లో ఏం వెలగబెడుతోందో. అమ్మా అసలు అక్కడేం జరగలేదమ్మా. నువ్వు చిన్నదాన్ని చాలా పెద్ద విషయం చేస్తున్నావు. ఏంటత్తా అమ్ముల మీద కోపడుతున్నావు? వీడొకటి తయారయ్యాడు మధ్యలో. ఎరా ప్రసాద్, ఎలా ఉన్నావు? నాకేడమయ్యా, మెగాస్టార్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లా కలకల్లాడిపోతున్నాను. నువ్వేంటి విన్ని ఫ్లాప్ సినిమా చూసినట్టు అలా పెట్టే మొఖం? అర్జెంటుగా దాన్ని పెళ్లి చేసేయాలరా. ఇప్పుడు అంటే కొంచెం కష్టం వస్తా, నాకు కొంచెం టైం కావాలి. ఏడిసేవలే గానీ మేనర్కి అని తెలిసి కూడా నీకు ఎలా ఇస్తా అనుకున్నావు? ఆల్రెడీ నేను ఒక సంబంధం చూశాను. రేపు పొద్దున్న అబ్బాయి చూసుకోవడానికి వస్తున్నాడు. దాన్ని ఒప్పించు. పెళ్లికి ఒప్పించాలా? ఈ క్యాటరింగ్ పనులు కూడా అప్పచెప్పేలా ఉన్నారు మీరు. అర్థమైందిగా, ప్రశాంతంగా జరిగేలా చూడు. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి బాధ్యతలు అప్పచెప్తున్నారు. కనికరం లేదు బావా వీళ్ళకి. నువ్వేం టెన్షన్ పడకు విన్ని, నేను చూసుకుంటా కదా. రే ఎందుకు అలా చేసావు? నేను నీకేం చేశాను రా? రియాకి ఎందుకు అలా చెప్పావు? నా లైఫ్నే రోడ్డు మీద పడేసావు. కనీసం ఫ్రెండ్ అని కూడా జాలి లేకుండా నా గురించి ఆలోచించడమే మానేసావు. నేను మీ అక్కని లవ్ చేస్తున్నారా? అసలు కొంచెమన్నా గుర్తుందారా నీకు? రే అలా అని చెప్పి నా జీవితం నాశనం చేస్తావారా నువ్వు? నాకు జరిగిన దాంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదిరా. లైట్ తీసుకో. రే ప్రియ నాతో మాట్లాడటం మానేసిందిరా, నన్ను అవాయిడ్ చేస్తుందిరా. మీ అక్క తమ్ముడు వల్ల నేను రోడ్డు మీదకి వచ్చినారా. రే ఫ్రెండ్ అని మినిమం విశ్వాసం లేదేంట్రా నీకు? అదే ప్రశ్న నేనేస్తే రే ఏంట్రా బావ ఎలా మారిపోయో? అది అడగాల్సింది నేను. షెల్టర్ కోసం మన ఫ్రెండ్షిప్ని వాడుకున్నావు. విన్ని నన్ను కలుపుతా అని చెప్పి ఆ వివేక్ గారితో డేటింగ్ హెల్ప్ చేస్తావా? నాకు కాలే ఈ పని చేశాను. పోరా. రేయ్ ఇంకా అలా కూర్చున్నట్టు టైం అయిపోతుంటే ఆ పోల్కొండి తీసి పెట్టు. ఆ కట్టెలు అవన్నీ సర్దు. అత్త ఆరిపోయే హారతికి అడవిడెందుకు? ఏయ్ నోర్మై, పళ్ళు రాలుతాయి మళ్ళీ. లేదు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అయినా శుభకార్యం జరిగేటప్పుడు అపశకునం మాట్లాడకూడదని తెలియదా నీకు? పెద్ద శుభకార్యం ఏముంది, ఎప్పుడు జరిగేదే కదా. ఆంటీ వచ్చారా? ఏమ్మా కేబుల్ డబ్బులా? రేపు వచ్చే. అతనే పెళ్లి కొడుకు. ఓహో, రండి బాబు కూర్చోండి. ఈడాడు మా అన్నయ్య గారు అబ్బాయి. విన్నీకి పావన కూడా ఎప్పుడు చూడలేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. విన్ని లేదా? నీకు సిగ్గులేదా? హలో, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి. ఒకే అమ్మాయిని రెండోసారి చూడడానికి వచ్చావు, మళ్ళీ మర్యాద కావాలంట. మర్యాద అయినా మా అత్తేదో పిలిచిందనుకో, నువ్వెలా వచ్చావురా? అయినా విన్నీని నేను పెళ్లి చేసుకోవాలి. మా అత్తయ్య ఈ మేనర్కం పేరు చెప్పి నా లవ్కి ఎండ కార్డు వేసింది. లవ్ స్టోరీయా? అసలు లేచిపోదామనే ప్లాన్ చేసాం. మరి ఎందుకు లేచిపోలేదు? ఏదో తల్లిని గౌరవించి ముందు ఏ బొకడాగానో పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత లేచిపోవచ్చు కదని మా ప్లాన్. అంటే ఆ బొక్కడగాడిని మరీ అంత లాగ్ చేయకు, యాడ్ పడిపోగలదు. రెండోసారి అవమానం. ఇంత జరిగిన తర్వాత ఇక్కడే ఉండడం వేస్ట్. విన్నీ పేరు కళ్ళ కూడా ఎత్తడే ఇంకా. తన నానే తన నానే తన నానే నానే నానే. పెళ్లి కొడుకు ఏడ్రా? ఫోన్ వచ్చిందని మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు. ఎంతసేపు పడుతుంది? ఓ 2-3 సంవత్సరాల తర్వాత వచ్చేస్తాడు. ఏంటమ్మా ఇది? బా మహానటి జీవించేస్తుంది. నీకింక పెళ్లి కాదే. తల పట్టుకుంటే తలరాతలు మారిపోవత్తా. కూర్చుని సలహాలు ఇస్తే సరిపోదలుడు. ఇష్టం లేని వాడిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సరే పోనీ నీకు ఎవరిష్టమో చెప్పు, వాళ్ళతోనే సంబంధం కలుపుదాం.
అసలు ఇక్కడ పెళ్లి జరగకపోతే ప్రాబ్లం గానీ ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏంటి? ఆఫీస్లో నా కొలీగ్ వివేక్ అంటే నాకు ఇష్టం బావా. అంటే నువ్వు రోజు ఆఫీసులో నడుపుతున్న వ్యవహారం ఇదన్నమాట. ఇష్టపడితే తప్పే ఉంది గాయత్రి. ఆ అబ్బాయితో మాట్లాడితే తప్పేంటి అత్త? అడ్రస్ ఇవ్వమంటావా బావా? రెడీగా ఉందరా, ఇదంతా జరుగుద్దని నీకు ముందే తెలుసనమాట. అంటే బావా అది సరే, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలి అంతే కదా, నేను వెళ్ళి మాట్లాడతాను. అత్త ఏమంటావు నువ్వు? దానికి ఇష్టమైతే కష్టపెట్టాల్సిన అవసరం నాకు లేదులే. ప్రియా ఫోన్ లిఫ్ట్ చేయి. బాబు, ఇక్కడ వివేక్ అవడమ్మా. ఎవడరా నువ్వు? బామద్దే బావా కూర్చో. ఏంట్రా ఇది? కూర్చో. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మనదే ఆఫీసు. ఏంటి కొనేసావా? అనుకున్నాను రా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అని. మందంటే నాది కాదు బావా, ఇక్కడ ఒక తెంగరోళ్ళ నడుస్తూ ఉంటాడు బావా. ఇక్కడ ఏడాడు అటు చూడు, ఆడిది. అవును, వాచ్మ్యాన్ కాదు, ఆడే ఓనర్. ఓనరా? అదేంటి మరి లోపల కూర్చోకుండా అలా బయట కూర్చున్నాడు సెక్యూరిటీ యూనిఫామ్ లో? ఏముంది, ఆడొక అమ్మాయిని లవ్ చేసాడు, ఆ అమ్మాయి కూర్చోబెట్టింది బయటనే. సరైన క్యాండిడేట్ని తగులుకున్నాడు అనమాట. మామూలు క్యాండిడేట్ కాదు. సర్లే గాని నువ్వేంటి ఇక్కడికి ఎలా వచ్చావు? అయినా వివేక్తో నీకేం పని? అమ్ములు ఇష్టపడుతుంది కదరా, ఏదో మాట్లాడి సెట్ చేద్దామని వచ్చాను. సామంతం మాట్లాడడానికి అనుకుంటా. ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? ఇంకోటి చెప్పు. అయినా ఈరోజు ఆఫీస్కి రాలేదు. రేయ్, కాబోయే బావగారిని పట్టు నాడు ఏంట్రా, మరేదవడం తెలీదా? ఓ, డిసైడ్ అయిపోయారా? డిసిషన్ కూడా తీసేసుకున్నాం. దానికి వెళ్ళిపోతే నేను ఒంటరిగా మిగిలిపోతాను. ఏదో ఒకటి సెట్ చేయాలి. ఇదిగో, డ్రింక్ చెప్పకపోతే చెప్పబోయో గానీ అంత అలా ఆలోచించుకో. ఏం లేదు కానీ ఆ వివేక్ కూడా నేను మాట్లాడతాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళి. చిన్నోడివి, నీకు ఇలాంటివన్నీ తెలీదు, నేను సెట్ చేస్తాను. పెద్దోడివి, నేను చెప్తున్నాను విను. ఆ వివేక్ కూడా అసలుకి సైకో నా కొడుకు. నేను ఆడితో మాట్లాడి నీట్గా సెట్ చేస్తాను, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. కాస్త క్రెడిట్స్ ఏవో నీకు ఇస్తాను. ఓకేరా, చెప్తున్నావు కాబట్టి అంతగానో నేను వెళ్ళిపోతాను, కానీ క్రెడిట్స్ మాత్రం నాకేవాళ్ళు రోయ్. అమ్మో, నీకే ఇస్తాను, ఎవ్వరికి ఇవ్వను. సరేనా, బయలుదేరు. డ్రింక్ చెప్పలేదు. ఇదిగో పరిగె. థ్యాంక్స్ రా. ఇదిగో క్రెడిట్స్ మర్చిపోకే. నీకే ఇస్తాను, వెళ్ళు. ఇప్పుడు వివేక్ గోడికి ఇస్తాను. వివేక్, మే ఐ కమ్ ఇన్? యా. వివేక్, నీకు ఓ విషయం చెప్పాలి. ఏది? మీరిద్దరు సిబ్లింగ్స్ అని చెప్పకుండా నన్ను మోసం చేసిన విషయమా? అబ్బా, అది కాదు, నీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా. మరి నువ్వు మా అక్కని ఇంకా ఇష్టపడుతున్నావా? అఫ్ కోర్స్, బట్ నా దగ్గర తన ఆ విషయం దాచడం నాకు నచ్చలేదు. అంటే నువ్వు మా అక్కని నమ్ముతున్నావా? ఒకళ్ళని మనం లవ్ చేస్తున్నాం అంటే నమ్మకం ఉన్నట్టే కదా. మా అక్క క్యారెక్టర్ నాకు తెలుసు, నీకు తెలియదేమో. బేసిక్గా నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఒక నమ్మకం. కానీ దాని దృష్టిలో ఏంటో తెలుసా? టైం పాస్. టైం పాసా? నో, తను చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంది. మొదట్లో అంతే, తర్వాత అందరినీ ఫూల్ చేస్తూ ఉంటుంది. అది నీతోటి కాదు, అందరి ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటుంది. దాని క్యారెక్టరే అది. వాట్? నమ్మలేకపోతున్నాను. సరే, ఇది అంత పక్కన పెట్టి, బీటెక్ మనం ఎన్ని ఇయర్స్ చదువుతాం? 4 years. కానీ అది 4 yearsలో 5 మంది బాయ్ ఫ్రెండ్స్ని మార్చింది. తెలుసా నీకు ఆ విషయం? నీలా అందంగా కనిపించే ప్రతి అబ్బాయితోటి నీట్గా మాట్లాడుతుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది, లవ్లోకి దింపుతుంది, టైం పాస్ చేసి వదిలేస్తుంది. అది దాని క్యారెక్టర్.
అదే అనుకుంటా. వివేక్, యాజ్ ఏ ఫ్రెండ్గా నేను చెప్పాలి కనుక చెప్పాను. తర్వాత నీ ఇష్టం, ఎందుకంటే అది నీ లైఫ్ కనుక. ఆలోచించుకో. బాయ్. మరీ ఇంత చీప్ క్యారెక్టరా? ఛా. ఏంటి కాలుగాలి పిల్లలు అటు ఇటు తిరుగుతాడు? ఏమైందిరా? క్రెడిట్స్ నాకేం చెప్పాడు. ఎవరు? అదే విన్నీలో వచ్చేసిన అబ్బాయితో మాట్లాడేశాను. ఒప్పేసుకొని ఉంటాడు. ఒప్పేసుకుని ఉంటాడా? అంటే నువ్వు ఒప్పించలేదా? ఇన్ఫర్మేషన్ రాలేదు. అదేంటి నువ్వు అక్కడ లేవా? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏంటి క్వశ్చన్స్? ఇదిగో ఏం జరిగినా కూడా క్రెడిట్స్ మాత్రం నాకేం చెప్పాడు. క్రెడిట్స్ నాకే వస్తాయి, క్రెడిట్స్ నాకే వస్తాయి, ఊరికే పాడుపడతాడట్రా. బామ్మర్ది గడు ఈ పాటికి వివేక్ గడితో మాట్లాడేసి ఉంటాడు. అమ్ములు వివేక్ గడు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. పైకి వెళ్ళి క్రెడిట్స్ తీసేసుకుంటూ ఓపెన్ అయిపోద్ది. ఒక్క నిమిషం, అమ్ముల దగ్గరికి వెళ్ళి క్రెడిట్స్ తీసుకుని వచ్చేస్తా. ఏం వాగుతున్నాడు వీడు అసలు? పిచ్చకినట్టుంది. ఏమైపోతారు అసలు ఈ ఫ్యామిలీ లేకపోతే? నన్ను క్షమించి వివేక్, నేను తప్పు చేశాను. ఏమైంది బన్నీ? నేను కావాలని మా అక్క గురించి నీ దగ్గర బ్యాడ్గా చెప్పాను వివేక్. నిజం చెప్పాలంటే మా అక్క నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంది వివేక్. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధం. కానీ ఆ అబద్ధమే మా అక్కని ఈరోజు సూసైడ్ చేసుకునేలా చేస్తుందని అనుకోలేదు వివేక్. సూసైడ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బన్నీ? నువ్వు పెట్టిన మెసేజ్ మా అక్క చాలా సీరియస్గా తీసుకుంది వివేక్. అందుకే ఇలా చేసింది. బుద్ధుందా నీకు అసలు? ఇన్నాళ్ళు మా అక్క అంటే శత్రువు అనుకున్నాను, కానీ మా అక్క అంటే ప్రాణమని ఇక్కడ కలిగే నొప్పి చెప్తుంది వివేక్. దోషం పేరుతో స్వార్థం చూసుకున్నాను, కానీ ప్రాణం ముఖ్యమని మర్చిపోయాను వివేక్. నన్ను క్షమించి వివేక్. నేను చేసిన తప్పుకి
నిన్ను మా అక్క గిఫ్ట్కి ఇవ్వడం తప్పించి నాకు వేరే ఆప్షన్ లేదు వివేక్. సారీ విన్ని, చెప్పుడు మాటలు విని నిన్ను అవాయిడ్ చేశాను. విల్ యూ మ్యారీ మీ? బన్నీ, అక్క కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావా? అలా జరగాలని కదా అమ్మా నన్ను ఇంట్లోంచి బయటికి పంపించావు. కానీ నువ్వు చెప్పింది నిజమే అమ్మా, అది ఆడపిల్ల. కానీ నేను నీ కొడుకునమ్మా. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మేము నీ పిల్లలమే కదా అమ్మా. అంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? చూసావు కదమ్మా అక్క ఎంత హ్యాపీగా ఉందో. పర్లేదమ్మా, లైఫ్ లాంగ్ ఇలా బతికేస్తాను. అమ్మా నిన్ను ఒకటి అడగచ్చా? నేను నీతో పాటు ఉండొచ్చా అమ్మా? రేయ్ వచ్చావా? నాకు తెలుసురా నువ్వు నా దగ్గరికే వస్తావని. మొన్న అయిన గొడవకి సామాన్ సర్దుకొని పోతావనుకున్నా. ఓ నీకు ఇల్లు లేదు కదా? నిన్ను మీ ఇంటి నుంచి బయటికి గెంటేశారు. అయినా నీకు నేనే దిక్కు కానీ పో, ఫుడ్ అక్కడ ఉంది, పోయి మెక్కుపో. సారీ బావా. ఈడేంది సారీ చెప్తున్నాడు? 25 ఏళ్ళుగా నన్ను పెంచిన మా అమ్మ నాన్నే నన్ను వద్దనుకొని బయటికి గెంటేశారురా. ఆ టైంలో నువ్వు నాకు షెల్టర్ ఇచ్చావురా. నేను అడగకుండానే జాబ్ కూడా ఇప్పించావురా. కానీ నేను నీకు ఏ రోజు హెల్ప్ చేయలేదు కదరా బావా. కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా దేవుని ఒకటి కోరుకుంటున్నాను రా. ఏంట్రా? నీ లైఫ్లో నాలాంటి ఒక చెత్త ఫ్రెండ్ రాకూడదని కోరుకుంటున్నాను బావా. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా? మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉంటారు చూడు, వాళ్ళు కాదురా ఫ్రెండ్స్ అంటే. నీకు కష్టాలు ఉన్నప్పుడు నీ పక్కన ఒక్కడు ఉంటాడు చూడు, ఆడు ఫ్రెండ్. నువ్వు నా ఫ్రెండురా. నీకు ఈ కష్టమే కాదు, నీకు ఇలాంటి ఏ కష్టం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటా. థ్యాంక్స్ రా బావా. బన్నీ నీకో సర్ప్రైజ్. ఏంటక్క? రా చూపిస్తాను. నేను రాను, వెళ్ళు. అరే రమ్మన్నానా? అబ్బాయి ఎక్కడికి? రా నువ్వు. అదిగో నీ సర్ప్రైజ్.
ఇదే నువ్వు ఇచ్చే సర్ప్రైజు. అరే ఎందుకంత తొందరపడుతున్నావు? ఆగు వివేక్. కానీ మన ఇద్దరిలో ఎవరో ఒకరికే కదా పెళ్లి కావాలి. అది కూడా కరెక్టే. కానీ ఇద్దరికి ఒకసారి పెళ్ళైతే? ఆ, అర్థం కాలేదు బావా. ఒరే బామర్ది, నీకన్నా అమ్ములకి ముందు పెళ్ళయిందనుకో నీకు ప్రాబ్లం. అదే నీకైతే అమ్ములకి ప్రాబ్లం. ఇద్దరికి ఒకసారి అయితే పాయింటే కదా. ఆ, కరెక్టే బావా, ఈ లాజిక్ నేను మర్చిపోయాను కదా. థ్యాంక్ యూ. బాగుందా? తిన్నా. బన్నీ, నువ్వు కొంచెం ఫ్యాట్ అవుతున్నట్టు డైట్ మెయింటైన్ చేస్తే బెటర్. అదేదో మీ వైఫ్ కే చెప్పుకోవచ్చుగా. నా వైఫ్ కంటే బంగారంలో ఉంటే. మా ఆయనకి ఏంటి క్యూట్ టెడ్డీ బియర్ లా ఉన్నాడు. అయినా మీ ఆయన గురించి నాకెందుకు? మరి ఎందుకు స్టార్ట్ చేసావు? నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు? నువ్వు స్టార్ట్ చేసావు. బన్నీ అని స్టార్ట్ చేసింది నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నేను మాట్లాడాను. సరిపోదు, బుర్ర పెరగాలి. సరే సరే మీ ఆయన ఆగు. సైజ్ పెరిగాడు తెలీదా? అరే ఆగండి. తనేం మాట్లాడుతుంది, నువ్వు చెప్పావా ఉన్నా? మీ ఆయన హెల్త్ కోసం చెప్తుంటే నన్ను అంటావు నువ్వు. రే Shut up. వీళ్ళేంటి మనలా కొట్టుకుంటున్నారు? సిబ్లింగ్స్ కదా, అలాగే కొట్టుకుంటారేమో. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆ. మనం తిన్నాం. ఉండదు. ఆన్. ఆ. ఆ.